నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ వెక్టర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఓకే, నేను ఈ వీడియోలో 2x2 మ్యాట్రిక్స్ అండ్ 3x3 మ్యాట్రిక్స్ ఈ బోత్ మ్యాట్రిసెస్ ఐగెన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. అండ్ మనకి సేమ్ రూట్స్ ఉన్నప్పుడు ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిపీటెడ్ రూట్స్ ఉన్నప్పుడు ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఓకే, సేమ్ రూట్స్ ఉన్నప్పుడు అయితే మీరు ఐగెన్ వెక్టర్స్ చాలా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ చాలా మంది రిపీటెడ్ రూట్స్ వచ్చినప్పుడు ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఈ వీడియోలో మీకు ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఒక్క పీడిఎఫ్ క్లాస్ నోట్స్ అయితే మీకు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే దొరుకుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి మనకి. ఓకే, ఒక మ్యాట్రిక్స్ అయితే 2x2 మ్యాట్రిక్స్ అయితే ఉంది. దీనికైతే మనం ఐగెన్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దీనికి మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏ అనేది ఇచ్చిన మ్యాట్రిక్స్, లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూ అండ్ ఐ అనేది ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది మనకి 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకోండి. ఏ మైనస్ లాంబ్డా అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, నేను దీనికి ట్రిక్ కూడా ఇస్తాను. ఓకే, ఇది నార్మల్ మెథడ్ కూడా చూడండి. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ 2 4 5 3 minus lambda 2x2 identity matrix 1 0 0 1. Okay, that is equal to 2. ఈ lambda ని ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. ఓకే, ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది, లాంబ్డా 0 0 లాంబ్డా వస్తుంది. ఓకే, మీరు ఇది ఇంటర్మీడియట్ లో చదివే ఉంటారు ఇలా. ఓకే, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ ఎలా చేస్తారు, 2 మైనస్ లాంబ్డా. ఓకే, 4 మైనస్ 0 4. ఓకే, అండ్ 5 3 మైనస్ లాంబ్డా. ఇదైతే మనకి ఏ మైనస్ లాంబ్డా. ఓకే, దీనికైతే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ 2 మైనస్ లాంబ్డా 4 5 3 మైనస్ లాంబ్డా. ఓకే, బట్ ఎగ్జామినేషన్ లో మీరు ఇదంతా చేసి నెసరీ లేదు, జస్ట్ మీకు అండర్స్టాండ్ కావాలని నేను ఇదంతా రాసా. ఓకే, మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దానికి మాత్రం లాంబ్డాని తీసుకోండి. 2 మైనస్ లాంబ్డా 3 మైనస్ లాంబ్డా ఇంత తీసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకొక ట్రిక్ చూడండి. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ అనుకోండి, ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది 2x2 మ్యాట్రిక్స్ అయితే దీనికి ట్రిక్ ఏంటంటే డైరెక్ట్ గా లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్ గా ట్రిక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా ప్లస్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ట్రిక్, ఇది 2x2 మ్యాట్రిక్స్ కి. ఓకే, మీరు ఎగ్జామ్ లో ఇదంతా రాసే నెసరీ లేదు, డైరెక్ట్ గా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి. ఓకే, డైరెక్ట్ గా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి. ఓకే, ఇలా సింప్లిఫై అయినా చేయొచ్చు. ఇలా ఇప్పుడు డిటర్మినెంట్ మీరు ఇంటర్ లో అయితే చదివే ఉంటారు, డిటర్మినెంట్ ఎలా సింప్లిఫై చేయాలని మీకు తెలుసు. ఓకే, అలా అన్నా చేసుకోండి, మీ ఇష్టం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 2 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ 5 4 20. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. మీకు ఏమొస్తుందంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ఓకే మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, దట్ ఇంప్లైస్ మనకి లాంబ్డా వాల్యూస్ ఏమొస్తుందంటే 7 -2. ఓకే, దీన్నే మనం ఐగన్ వాల్యూస్ అని పిలుస్తాం. దీస్ ఆర్ కాల్డ్ ఐగన్ వాల్యూస్. ఓకే, దీనినే మనం ఐగన్ వాల్యూస్ అంటాం. ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు కావాల్సిన మీరు డైరెక్ట్ గా ఈ ట్రిక్ లో కూడాను సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ఈ ట్రిక్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. లాంబ్డా స్క్వేర్ ఉందా మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇవి
దీని సమ్ చేయండి. 2 + 3 ఎంత 5 లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఎంత, డిటర్మినెంట్ 3 2s 6 మైనస్ 5 4s 20 ఎంత -14 ఈక్వల్ టు 0. చూడండి సేమ్ ఉందా? సింప్లిఫై చేసుకున్నది ఇది, సింప్లిఫై చేసుకున్నది ఇది సేమ్ ఉందా మనకి? కరెక్టా? ఓకే, మీరు ట్రిక్ అన్నా యూస్ చేసి డైరెక్ట్గా చేయండి, లేకుంటే ఇంతంతా సింప్లిఫై చేసుకున్నా చేసుకోండి. అర్థమైతే మీకు సేమే వస్తుంది ఆన్సర్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు కరెస్పాండింగ్ టు ఐగన్ వాల్యూస్. ఓకే, నౌ ఫైండ్ ఐగన్ వెక్టర్స్ corresponding to ఐగన్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 7, ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, కరెస్పాండింగ్ టు లాంబ్డా దీనికి ఏమంటే మనకి a మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ లాంబ్డా దగ్గర ఐగన్ వాల్యూ ఎంత 7 అయి పుట్ చేయండి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసుకోండి ఇప్పుడు. ఓకే, ఏ మ్యాట్రిక్స్ తెలుసు కదా, ఇది ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఆల్రెడీ ఇది తెలుసు. 2 - 7 అంతా మనకి -5. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి, లేకుంటే ఇంకొక స్టెప్ రాస్తారు, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. లేకుంటే 2 - 7 వస్తుంది, ఇది 4. ఓకే, 5 3 - 7. ఓకే, ఏ మ్యాట్రిక్స్ ఉంది మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి 7 అని మల్టిప్లై చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ అనేది ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఎనీ 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఎక్స్ వై అని 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ టు 0 0 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది 0 మ్యాట్రిక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసుకోండి. -5 ఇది 4 5 ఇది మనకి -4. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఎక్స్ వై ఈక్వల్ టు 0 0. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు రో ఆపరేషన్ యూస్ చేయండి. R2 టెన్స్ టు R2 ప్లస్ R1 చేయండి. ఏమవుతుంది? ఇది -5 ఇది 4 5 - 5 0 అవుతుంది. -4 + 4 ఇది 0 అవుతుంది. ఓకే, ఇంటూ xy ఈజ్ ఈక్వల్ టు 0 0. మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది చెప్పండి? ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి? -5x + 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఒక ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. మనము ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలి, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలనడానికి ఒక ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ర్యాంక్ ఎంత దీనికి చూడండి. ర్యాంక్ ఎంత వచ్చింది? 1. ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఉన్నాయి? ఓన్లీ 1 ఇండిపెండెంట్ రో ఉంది. ర్యాంక్ ఎంత? 1. ఓకే, రాసుకోండి 1. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని అన్నోన్స్ తీసుకోవాలంటే నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈజ్ ఈక్వల్ టు n - r అంటే 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఎన్ని అన్నోన్స్ తీసుకోవాలి మనం? ఇక్కడ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తా? y ఈజ్ ఈక్వల్ టు k తీసుకుంటా. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. 4y ఈజ్ ఈక్వల్ టు 5k అవుతుందా? దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ -5k ఆ సైడ్ పంపితే మనకి 5k + 5k అవుతుంది ఈక్వల్ టు 4y అవుతుంది. కరెక్టా? ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 4/5. y వాల్యూ ఎంత మనకి? k. ఓకే, ఇదైతే మనకి ఒక అన్నోన్. ఇప్పుడు మనకి ఐగన్ వెక్టర్ ఏమైతుంది మనకి? ఐగన్ వెక్టర్ అనేది ఇది మనకి ఐగన్ వెక్టర్ xy దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది x వాల్యూ ఎంత? 4/5k అండ్ మనకి y వాల్యూ ఎంత? k. ఇది మనకి కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్ 4/5 ఓకే 1. ఇది మనకి ఐగన్ వెక్టర్ కరెస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ ఎంత? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 ఉంది. ఓకే, సేమ్ ప్రాసెస్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2కి అంతే.
ఓకే a మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇదైతే మనకి ఇది కలిసి ఉంటే మీరు x1 అని తీసుకోండి, కలిసి ఉంటే ఒక ఐగన్ వెక్టర్. ఓకే తర్వాత ఎల్ఎస్ పుట్ చేయండి, ఏ మైనస్ లాంబ్డా దగ్గర -2 పుట్ చేస్తే +2 ఐ అవుతుంది. ఓకే ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ k అనేది ఏంటంటే ఎనీ రియల్ నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. k బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. ఓకే ఎనీ స్కేలర్ వాల్యూ, k బిలాంగ్స్ టు ఏంటి, ఎనీ రియల్ నెంబర్. ఓకే ఎనీ రియల్ అనేది మనం ఎనీ రియల్ నెంబర్ అని పుట్ చేయొచ్చు. 1 2 3 -2 1/2 ఎనీ రియల్ నెంబర్. ఓకే మనం ఇష్టం వచ్చిన రియల్ నెంబర్ అనేది పుట్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ దీన్ని మళ్ళీ a+2i చేయండి. ఓకే ఏ వాల్యూ ఎంత మనకి 2 ఉంది, 2 + 2 ఎంత మనకి 4 అవుతుంది. ఇది మనకి 4 అవుతుంది, నేను డైరెక్ట్ గా రాస్తున్నా. 5 ఇది 5. ఓకే ఇది ఎక్స్ వై అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే r1 టెస్ట్ r1/4 చేస్తా, తర్వాత r2 టెస్ట్ r2/5 చేస్తా. ఓకే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే 1 1 వస్తుంది. ఓకే ఇంటూ ఎక్స్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0. ఇప్పుడు r2 టెన్స్ టు r2 మైనస్ r1 చేయండి, ఏమవుతుంది మనకి 1 1 0 0 అవుతుంది. ఎక్స్ వై ఈక్వల్ టు 0 0 వస్తుంది. ఓకే ఇప్పుడు ర్యాంక్ ఎంత మనకి, ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని తీసుకున్నాం మనం ఇక్కడ 2. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్ని 2 తీసుకున్నాం కాబట్టి ఎంత ఇక్కడ n వాల్యూ 2. ఓకే therefore number of unknowns is equal to n minus r, that is equal to 2 minus 1 equal to 1. నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎన్ని తీసుకోవచ్చు 1. ఇది ఈక్వేషన్ ఎంత మనకి x plus y is equal to 0 వస్తుంది ఈక్వేషన్. ఓకే ఇక్కడ y is equal to k తీసుకుంటా నేను. ఓకే దట్ మీన్స్ x is equal to మైనస్ y వస్తుంది, సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ x is equal to -k వస్తుంది. ఓకే therefore నేను x2 అనుకుంటా ఐగన్ వాల్యూ, ఐగన్ వెక్టర్, నెక్స్ట్ ఐగన్ వెక్టర్ అనేది దట్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత -k, y వాల్యూ ఎంత k, దట్ ఈజ్ ఈక్వల్ టు k కామన్ తీస్తే -1 1 వస్తుంది. ఇక్కడ k అనేది ఏంటి, ఎనీ రియల్ నెంబర్. అర్థమవుతుందా? ఇది మనకి రిక్వైర్డ్ ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు దిస్ ఐగన్ వాల్యూ. ఓకే ఇది మనకి ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్స్. అర్థమవుతుందా? ఓకే ఇప్పుడు నేను 3x3 మ్యాట్రిక్స్ కూడా సాల్వ్ చేయబోతున్నా. ఓకే సేమ్ ఇదే టైప్ ఉంటుంది. ఓకే సిమిలర్లీ 3x3 మ్యాట్రిక్స్ కూడా ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ నేను రిపీటెడ్ రూట్స్ తీసుకొని సాల్వ్ చేస్తాను, మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామినేషన్ లో రిపీటెడ్ రూట్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే క్వశ్చన్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఫైండ్ ది ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A is equal to 2 1 1 1 2 1 0 0 1. ఓకే ఇదైతే మనకి మ్యాట్రిక్స్. దీనికి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే రాసుకోండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిటర్మినెంట్ ఆఫ్ a minus lambda i is equal to 0. ఇక్కడ i అనేది ఏంటి, 3x3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనకి ఏమవుతుంది, 3x3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే ఇక్కడ ఒక ట్రిక్ అనేది చూడండి, నార్మల్ మెథడ్ గా అయినా చేయండి. ఓకే లేకుంటే ఒక ట్రిక్ చూడండి, 3x3 మ్యాట్రిక్స్ కి ట్రిక్ ఏంటంటే లాంబ్డా క్యూబ్. ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే లాంబ్డా క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే ఈ ట్రిక్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే ఈ ట్రిక్ అనేది సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా స్క్వేర్. ఓకే ప్లస్ m11 ప్లస్ m12
m22 plus m33 ఇది మైనర్స్. ఓకే, కరస్పాండింగ్ టు ఎలిమెంట్ a11 అండ్ కరస్పాండింగ్ టు ఎలిమెంట్ a22 కరస్పాండింగ్ టు ఎలిమెంట్ a33. ఓకే, లాంబ్డా. ఓకే, చూడండి ఇక్కడ సైన్స్ అనేది ఎలా అవుతుందంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ ప్లస్, తర్వాత మనకి ఏమొస్తుంది మైనస్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదైతే ట్రిక్, ఇది మీరు ఇది యూస్ చేయండి ట్రిక్ అనేది. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ లాంబ్డా క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతుంది, ఇక్కడ సమ్ ఆఫ్ డయాగ్నల్, దీన్ని సమ్ చేయండి, యాడ్ చేయండి. 2 + 2 + 1 ఎంత అవుతుంది 5. ఓకే, 5 లాంబ్డా స్క్వేర్ ప్లస్ m11 అంటే ఏంటంటే, ఓకే దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఏదైతే డిటర్మినెంట్ వస్తుందో అది 2 1s వస్తుంది, ఇది 2 వస్తుంది. m11 ఏమొస్తుంది మనకి, ఇది 0. m11 ఏమవుతుంది మనకి 2 వస్తుంది. m22 ఏమవుతుంది మనకి, ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది కూడా మనకి 2 వస్తుంది డిటర్మినెంట్. m33. ఓకే, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుంది 2 2s 4, 4 - 1 ఎంత 3 వస్తుంది. ఓకే, ఇది అన్నిటిని యాడ్ చేయండి, 2 + 2 + 3 ఎంత 7 లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి 1. ఇక్కడ చూడండి, ఇది 2 క్యాన్సిల్ చేసుకోండి, ఇది క్యాన్సిల్ చేస్తే 2 2s 4 - 1 ఎంత మనకి 3, డిటర్మినెంట్ ఎంత 3. ఓకే, ఈక్వల్ టు 0. దీన్ని ఇలా సింప్లిఫై చేసుకోండి. ఓకే, అర్థమవుతుందా? ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీన్ని సింప్లిఫై చేసుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేయండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తే దీన్ని సాటిస్ఫై చేస్తుంది. చూడండి, 1 - 5 + 7 - 3 ఇది ఎంత అవుతుంది, -6 + 7 ఇది -4, ఇది -3. ఓకే, -4 + 7 - 3 ఎంత 4 ఈక్వల్ టు 0నా? అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తే ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. తర్వాత మీరు సింథటిక్ డివిజన్ తెలుసు కదా. ఓకే, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ అన్ని కోఎఫిషియెంట్స్ రాసుకోండి. లాంబ్డా క్యూబ్ కోఎఫిషియెంట్ ఎంత 1, లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత -5, లాంబ్డా కోఎఫిషియెంట్ ఎంత 7 కాన్స్టెంట్. ఓకే, ఈ ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈజ్ 1 × 1 1, -5 1 ఎంత -4, -4 × 1 -4, 7 - 4 ఎంత 3. ఓకే, 3 1s 3, ఇది మనకి 0. ఇది మనకి ఏమవుతుంది, లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా + 3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. ఓకే, దీన్ని ఎలా రాస్తా అంటే లాంబ్డా స్క్వేర్ లాంబ్డా -3 లాంబ్డా + 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకుంటా. ఓకే, తర్వాత లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా -1 -3 లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా -1 ఈక్వల్ టు 0. ఓకే, -3 లాంబ్డా సాటిస్ఫై అవుతుంది కదా. ఇది మనకి లాంబ్డా -1 లాంబ్డా -3 ఇలా వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, 3 అనేది రూట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ గా ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి 3 రూట్స్ అయితే వస్తాయి. వచ్చాయి 3 రూట్స్. ఓకే, మనకి రూట్స్ ఏమేమయ్యాయి ఇప్పుడు 1, 1, 3. అంటే ఇక్కడ మనకి చూడండి రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఏమున్నాయి, రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి. 1 1 అనేది ఏంటి, మనకి రిపీటెడ్ రూట్స్. ఓకే, దీనికి ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అర్థమవుతుందా? ఓకే, నౌ ఫైండ్ ఐగెన్ వెక్టర్స్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఏమైతుంది, a - λI × x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, a మైనస్ ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎంత 1. ఓకే, ఏమైతుంది 1 I వస్తుంది ఇంటూ x ఈక్వల్ టు 0. a - I చేయండి.
ఓకే, a మైనస్ ఐ చేస్తే ఏమొస్తుంది మనకి? a మైనస్ ఐ 2 మైనస్ 1 1 1 1 2 మైనస్ 1 1 0 0 1 మైనస్ 1. ఓకే, ఎక్స్ ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 వేరియబుల్స్ తీసుకుంటా. ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ తీసుకుంటున్నా అండ్ 0 మ్యాట్రిక్స్. అర్థమవుతుందా? ఇక్కడ కంటే అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. దీన్ని అయితే సింప్లిఫై చేసుకున్నాం. 1 1 వస్తుంది, ఇది 1 1 1 వస్తుంది, ఇది 0 0. ఓకే, ఎక్స్ వై జెడ్. ఓకే, ఇది 0 0 0. ఓకే, తర్వాత దీన్ని సింప్లిఫై చేసుకుని ఇప్పుడు ఆపరేషన్ యూజ్ చేయండి. R2 టెన్స్ టు R2 మైనస్ R1 చేయండి. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇది మ్యాట్రిక్స్ ఏమైతుంది? 1 1 1, ఇది 0 0 0 అవుతుంది, ఇది 0 0 0. ఓకే, ఎక్స్ వై జెడ్. ఓకే, మీకు ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తే డయాగ్నోజబిలిటీ అనేది చాలా ఈజీ అవుతుంది. డయాగ్నోజబిలిటీ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది. ఓకే, దానికి రిలేటెడ్ ట్రిక్స్ కూడా నేను చెప్తాను. ఓకే, అర్థమవుతుందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మీరు ఇంతంతా ఫైండ్ అవుట్ చేసి నెసరీ లేదు. దానికి రిలేటెడ్గా మన ఛానల్లో ఆల్రెడీ ట్రిక్స్ ఉన్నాయి. దానికి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను కొత్తగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇది మల్టిప్లై చేయండి, ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ మల్టిప్లై చేస్తే ఒక ఈక్వేషన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి ర్యాంక్ అనేది ఎంత అవుతుంది? 1 మాత్రమే ఉంది కాబట్టి ర్యాంక్ 1. ఓకే, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని? 3. therefore నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎంత తీసుకోవాలి? నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ is equal to n minus r, that is 3 minus 1 is equal to 2. అంటే 2 అన్నౌన్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేస్తా? z is equal to s, y is equal to t తీసుకుంటా. అంటే 2 అన్నౌన్స్. మీ ఇష్టం, కావాల్సింటే k1 k2 అన్న తీసుకోవచ్చు. కొన్ని బుక్స్ లో k1 k2 అన్న తీసుకుంటారు, మీ ఇష్టం. ఇది వేరే, మీరు అన్నౌన్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఎనీ ఆల్ఫాబెట్ యూస్ చేయొచ్చు. k అన్న యూస్ చేయండి, లేకుంటే st, మీ ఇష్టం. ఓకే, అర్థమవుతుందా? అలా ఇదే ఆల్ఫాబెట్ తీసుకోవాలని ఏమీ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది -5 - z వస్తుంది. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది మనకి? -t - s వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఐగన్ వెక్టర్ ఏమవుతుంది? ఎక్స్ వై జెడ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేయండి. ఇది ఎక్స్ దగ్గర ఏముంది మనకి? -t - s. అండ్ వై దగ్గర ఎంత ఉంది? t ఉంది. జెడ్ దగ్గర s ఉంది. ఓకే, దీన్ని నేను ఎలా రాస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ t అనేది కామన్ తీసుకుంటా. ఓకే, t అనేది కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? -1. ఓకే, s ఉంది కాబట్టి 0 అవుతుంది. t దగ్గర t కామన్ తీసుకున్నాం కాబట్టి ఇది 1 అవుతుంది, ఇది 0. తర్వాత s ప్లస్ s అనేది కామన్ తీసుకోండి. s కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే -1, ఇది 0, ఇది 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 ఐగన్ వెక్టర్స్ ఏమవుతుందంటే, దిస్ ఈస్ ద 1 ఐగన్ వెక్టర్ x1, దిస్ ఈస్ అనదర్ ఐగన్ వెక్టర్ x2. ఓకే, therefore ఐగన్ వెక్టర్ ఏమవుతుందంటే, వెయిట్. ఓకే, ఐగన్ వెక్టర్స్ x1 is equal to t minus 1 0 1 0. ఇది ఒక ఐగన్ వెక్టర్. ఇంకొక ఐగన్ వెక్టర్ ఏంటి మనకి? -1 0 1. అర్థమైంది కదా? ఓకే, రిపీటెడ్ రూట్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఓకే, రిపీటెడ్ రూట్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉందా దీంట్లో? ఎలాంటి డౌట్స్ లేదనుకుంటున్నా. ఇదైతే క్లియర్ కదా? ఇదైతే క్లియర్. ఓకే, కావాల్సింటే మీరు వేరియబుల్స్ అనేది ఎనీ 2 వేరియబుల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను y అండ్ z కి వేరియబుల్ తీసుకున్నా, మీ ఇష్టం. కావాల్సింటే xy కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎనీ అన్నౌన్స్ అనేది మీరు ఈ 3 వేరియబుల్స్ లో ఎనీ 2 కి తీసుకోవచ్చు. ఇక్కడ yz కనే కాదు, మీ ఇష్టం. xy కన్నా తీసుకోవచ్చు, ఓకే, లేకుంటే xz కన్నా తీసుకోవచ్చు.
అర్థమవుతుందా? ఓకే, ఇదైతే ఇలా చేయండి. ఓకే, మీరు ఎలా తీసుకున్నా ఇక్కడ జస్ట్ పొజిషన్స్ చేంజ్ అవుతాయి అంతే. మీకు ఇక్కడున్న వాల్యూస్ పొజిషన్ చేంజ్ అవుతుంది అంతేగాని మీకు ఆన్సర్ అనేది సేమే ఉంటుంది. ఆన్సర్ కరెక్టే. ఓకే, ఎలా తీసుకున్నా మీకు ఆన్సర్ అనేది కరెక్టే ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరియబుల్స్ అనేది ఇక్కడ చూడండి, z ఈజ్ ఈక్వల్ టు -x-y తీసుకున్నా, x దగ్గర s, y దగ్గర t తీసుకున్నా అనుకోండి. ఇప్పుడు మనకి ఐగన్ వెక్టర్స్ ఏమవుతుంది, x, y, z దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి ఏమవుతుంది, x దగ్గర s తీసుకున్నా, y దగ్గర t తీసుకున్నా, ఇది -s -t అవుతుంది. అంటే s కామన్ తీసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, 1 0 -1 వస్తుంది. ఓకే, అండ్ ప్లస్ t కామన్ తీసుకుంటే 0 1 -1 ఇక్కడ చూడండి. ఓకే, ఇవి రెండు సేమే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. దీస్ బోత్ ఆర్ సేమ్. ఓకే, రెండు సేమే, బట్ పొజిషన్స్ ఇక్కడ ఉన్న వాల్యూ పొజిషన్ చేంజ్ అయింది అంతేగాని ఈ ఐగన్ వెక్టర్స్ రెండు కూడా మనకి సేమే. అర్థమైందా? కన్ఫ్యూజ్ కాకండి. ఇలా తీసుకున్నా మీకు ఆన్సర్ అనేది కరెక్టే. ఓకే, ఇది కూడా కరెక్టే. అర్థమవుతుందా? మళ్ళీ ఆ బుక్ లో ఇలా ఇచ్చారు, మీరు ఇలా చేసారు సార్ అని కన్ఫ్యూజ్ కాకండి. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కరెస్పాండింగ్ టు ఇంకొక ఐగన్ వాల్యూ ఏముంది మనకి, 3. ఓకే, దీనికి ఫైండ్ అవుట్ చేయండి. ఐగన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే a మైనస్ లాంబ్డా i x ఈజ్ ఈక్వల్ టు 0, a మైనస్ 3i x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ గా రాసేస్తున్నా. ఓకే, మీరు సింప్లిఫై చేసుకోండి. 1 1 1 1 మైనస్ 1 1 0 0 -2. ఓకే, ఇక్కడ 3 వేరియబుల్స్ x, y, z. ఓకే, 0 0 0. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ అనేది r3 టెన్స్ టు r3 కాదు r2 చేయండి. r2 టెన్స్ టు r2 ప్లస్ r1 చేయండి. ఏమవుతుంది, ఇది -1 1 1. ఓకే, ఇది 0 ఇది 0 ఇది 2 అవుతుంది. ఇది 0 0 -2. ఓకే, x, y, z 0 0 0. మళ్ళీ r3 టెన్స్ టు r3 ప్లస్ r2 చేయండి. ఏమవుతుంది, -1 1 1 0 0 ఇది 2 0 0 0. ఓకే, x, y, z. ఓకే, 0 0 0. ఓకే, ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, -x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అర్థమవుతుందా? ఇది పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్ లో పుట్ చేస్తే -x ప్లస్ y. ఓకే, z దగ్గర 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x ఈక్వల్ టు y. ఓకే, ఇక్కడ ర్యాంక్ అనేది ఎంత అవుతుంది మనకి, ర్యాంక్ అనేది ఎంత, r ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. ఓకే, r ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్ని 3. అర్థమైందా? దేర్ఫోర్ number of unknowns is equal to 3 minus 2 that is equal to 1. ఓకే, చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఈక్వేషన్ లోనే. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇప్పుడు, ఓకే, y ఈజ్ ఈక్వల్ టు k తీసుకుంటా, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, k అవుతుంది. దేర్ఫోర్ మనకి ఐగన్ వెక్టర్ ఏమవుతుంది, x, y, z. ఇది మనకి x3 అవుతుంది. ఐగన్ వెక్టర్ 3. ఓకే, x దగ్గర k, y దగ్గర k, z ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x కామన్ తీసుకుంటే 1 1 0. దిస్ ఈజ్ ది ఐగన్ వెక్టర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, సేమ్ రూట్స్ ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిపీటెడ్ రూట్స్ ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీని గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ అంటే ఏంటి, జామెట్రిక్ మల్టిప్లిసిటీ అంటే ఏమి, దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. ఓకే, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ, జామెట్రిక్ మల్టిప్లిసిటీ. ఓకే, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు డయాగ్నలైజబిలిటీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా.
అండ్ దాని రిలేటెడ్ ట్రిక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, సిఎస్ఆర్ నెట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఐగన్ వాల్యూస్ ట్రిక్స్ అండ్ డయాగ్నోజబిలిటీ దీనికి సంబంధించిన ట్రిక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.